ముందుగా జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం గురించి చెప్పుకుందాం. క్యాన్సర్ అనేది ప్రాణాంతక వ్యాధులలో ఒకసారి క్యాన్సర్ వస్తే అనారోగ్యంతో నిరంతరం పోరాడాల్సి వస్తుంది. ఈ వ్యాధితో రోగికి మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులకు కూడా జీవితకాలం ధైర్యం అదే విధంగా త్యాగం అవసరం అవుతాయి. ఆధునిక కాలంలో టెక్నాలజీ అభివృద్ధితో క్యాన్సర్ చికిత్సలు మరింత ప్రభావితంగా ఉన్నప్పటికీ మన దేశంలో చాలా మంది ఇప్పటికీ చికిత్స లేకపోవడంతో మరణిస్తున్నారు. భారతదేశంలో క్యాన్సర్ అవగాహనను కల్పించడానికి ప్రతి సంవత్సరం నవంబర్ 7న జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భారత కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సెప్టెంబర్ 2014లో నవంబర్ 7ను క్యాన్సర్ అవగాహన దినంగా ప్రకటించారు. అప్పటి నుండి మన దేశంలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. శాస్త్రవేత్త నోబెల్ బహుమతి గ్రహీత మేడం క్యూరీ జయంతి సందర్భంగా దీనిని జరుపుతూ వస్తున్నారు. మనకు తెలిసినట్లుగా క్యాన్సర్ చికిత్సలో గొప్పగా సహాయపడిన న్యూక్లియర్ ఎనర్జీ రేడియోథెరపీ అభివృద్ధికి దారితీసిన ప్రయోగం మేడం క్యూరీ చేశారు. ఆమె చేసిన రేడియం పాలోనియం విధానం క్యాన్సర్ పై పోరాటానికి ఆయుధంగా మారింది. క్యాన్సర్ అవేర్నెస్ కోసం ఒక నిర్దిష్ట రోజును కేటాయించడం వెనుక లక్ష్యం ఏమిటంటే క్యాన్సర్ వ్యాధిని ముందస్తుగా గుర్తించడం, అదేవిధంగా క్యాన్సర్ నివారణ గురించి సాధారణ ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు సమాచారాన్ని వ్యాప్తి చేయడం. వాస్తవానికి 1975లో ప్రారంభించబడిన జాతీయ క్యాన్సర్ నియంత్రణ కార్యక్రమం భారతదేశంలో క్యాన్సర్ చికిత్స సౌకర్యాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలో ఏటా దాదాపు 1.1 మిలియన్ల కొత్త క్యాన్సర్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. క్యాన్సర్ కేసులో 3/2 మంది వ్యాధి ముదిరిన దశకు చేరుకున్నప్పుడు నిర్ధారణ అవుతుంది. తద్వారా రోగి జీవించే అవకాశాలు తగ్గుతాయి. అందువల్ల క్యాన్సర్ నివారణ, ముందస్తుగా గుర్తించడంపై పరిశోధనలు పెంచడానికి వివిధ కార్యక్రమాలు ప్రారంభించారు. బిపిన్ చంద్ర పాల్ సుప్రసిద్ధ స్వాతంత్ర సమర యోధుడు లాల్ బాల్ పాల్ త్రయంలో 3వ వాడు. 1905లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా పోరాడాడు. జాతీయోద్యమ పత్రిక వందే మాతరంను మొదలుపెట్టాడు. ఆ పత్రికలో అరబిందో వ్రాసిన వ్యాసానికి సంబంధించిన కేసులో వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వనందున 6 మాసాలు జైలు శిక్ష అనుభవించాడు. తెలుగు వారితో సహా ఎందరో భారతీయులను స్వాతంత్ర సమరం ముందు ఉత్తేజితులను చేశాడు. ఆపై గాంధీ సారథ్యాన్ని, ఆయన సిద్ధాంతాలను, ముఖ్యంగా ఖిలాఫత్ వంటి పోరాటాలతో ఆధ్యాత్మికత, మతము, స్వాతంత్ర పోరాటములకు లంకె పెట్టడాన్ని వ్యతిరేకించాడు. బ్రహ్మ సమాజంలో సభ్యుడైన పాల్ ఒక వితంతువును వివాహమాడాడు. బిపిన్ చంద్ర పాల్ 1858 నవంబర్ 7న నాటి బెంగాల్లోని నేటి బంగ్లాదేశ్ సిల్హాట్లో జన్మించారు. మేరీ క్యూరీ ఒక ప్రసిద్ధ భౌతిక రసాయనిక శాస్త్రవేత్త. 2 నోబెల్ బహుమతులు భౌతిక రసాయన శాస్త్రాలలో ప్రప్రదంగా ఈమెకే లభించాయి. ఇప్పటికీ మరే శాస్త్రవేత్తకు 2 వేరువేరు వైజ్ఞానిక రంగాల్లో నోబెల్ బహుమతులు లభించలేదు. రేడియో ధార్మికతతో ఆమె పరిశోధనలు ఆ విషయంలో తరువాతి శాస్త్రవేత్తలకు మార్గదర్శకాలయ్యాయి. సార్బోన్లో ఈమె మొట్టమొదటి మహిళా ప్రొఫెసర్. పోలాండ్లో జన్మించి తర్వాత ఫ్రెంచి పారసత్వం తీసుకున్న ఈమెకు 2 దేశాలలోనూ ప్రగాఢమైన సంబంధం ఉంది. మరియా స్క్రాడ్స్కోపిప్ పాలండో రాజధాని నగరమైన వార్సాలో నివసిస్తున్న బ్రోనిస్లావా వ్లాడిస్లా స్క్లాడోస్కీ అనబడే పోలిష్ దంపతులకు 1867 నవంబర్ 7న జన్మించింది. సివి రామన్ ఎఫ్ఆర్ఎస్ భారతదేశానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త. రామన్ ఎఫెక్ట్ ను కనిపెట్టాడు. 1930 డిసెంబర్లో రామన్ కు నోబెల్ బహుమతి వచ్చింది. 1954లో భారత ప్రభుత్వం ఆయనను భారతరత్న పురస్కారంతో సత్కరించింది. ఆయన పరిశోధన ఫలితాన్ని ధృవపరిచిన రోజును ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. చంద్రశేఖర్ వెంకటరామన్ 1888 నవంబర్ 7వ తేదీన తిరుచినాపల్లి సమీపంలోని అయ్యన్ పెటాయ్ అనే గ్రామంలో జన్మించాడు. 1907లో ఉద్యోగరీత్యా కలకత్తాకు బదిలీ అయ్యారు. అక్కడ ఇండియన్ సైన్స్ అసోసియేషన్ కు రోజు వెళ్లి పరిశోధనలు చేసిన వారు.
ఆచార్య ఎన్జి రంగాగా ప్రసిద్ధుడైన గోగినేని రంగానాయకులు భారత స్వాతంత్ర సమరయోధుడు, జాతీయవాది, పార్లమెంటు సభ్యుడు, రైతు నాయకుడు, రైతాంగ విధానాలకు మద్దతునిచ్చి ఈయనను భారత రైతాంగ ఉద్యమ పితగా భావిస్తారు. 1991లో భారత ప్రభుత్వం నుండి పద్మ విభూషణ్ ను పురస్కారం పొందారు. 1930-1991 వరకు సుదీర్ఘ కాలం భారత పార్లమెంట్ సభ్యునిగా పనిచేశారు. రంగా నవంబర్ 7న గుంటూరు జిల్లా నిడుబ్రోలులో గోగినేని నాగయ్య, అచ్చమాంబ దంపతులకి జన్మించాడు. 1930లో మహాత్మా గాంధీ పిలుపునకు స్పందించి రంగా తన ఉద్యోగాన్ని వదిలి భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నాడు. 1931 డిసెంబర్లో వెంకటగిరి రైతాంగ ఉద్యమ కాలంలో రంగా 1 సంవత్సర కాలం జైలు శిక్ష అనుభవించాడు. ఎనిగండ్ల విజయ ఆలియాస్ వై విజయ తెలుగు సినిమా నటి, నృత్య కళాకారిణి. ఈమె మొదటి చిత్రం 1970లో విడుదలైన తల్లిదండ్రులు ఎన్టీఆర్ సరసన శ్రీకృష్ణ సత్య అనే సినిమాలో కథానాయికగా నటించింది. శోభన్ బాబు సరసన కూడా కథానాయికగా నటించింది. ఇప్పటి వరకు 1000కి పైగా చిత్రాల్లో నటించింది. వై విజయ 1957 నవంబర్ 7న కర్నూలులో జన్మించారు. వెంపటి చిన్న సత్యం దగ్గర నాట్యం నేర్చుకుంటూ ఉండగానే సినిమాలో అవకాశం వచ్చింది. అప్పటికి ఆమె వయసు 13 సంవత్సరాలు. ఆ సినిమా రామ విజేత ఫిలిమ్స్ వారి తల్లిదండ్రులు సినిమా. ఇందులో హీరోగా శోభన్ బాబు నటించారు. మహానటి సావిత్రి అమ్మమ్మగా, జగ్గయ్య తాతయ్యగా నటించారు. దాదాపు 280 తమిళ సినిమాలో నటించింది. కొన్ని కన్నడ, మలయాళ, హిందీ సినిమాలో కూడా నటించింది. డిస్కో శాంతి 1980వ దశకపు ప్రముఖ తెలుగు శృంగార నృత్య తార. ఈమె తెలుగు సినీ రంగంలో రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీహరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నది. ఈమె చెల్లెలు లలితా కుమారి తమిళ సినిమా రంగంలో కథానాయిక, ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మొదటి భార్య. ఈ దంపతులు 2009లో విడాకులు తీసుకున్నారు. డిస్కో శాంతి తమ్ముడు జై వర్మ తీకుచ్చి అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఈమె తండ్రి సిఎల్ ఆనందన్ అలనాటి తమిళ సినిమా నటుడు. డిస్కో శాంతి 1970 నవంబర్ 7న జన్మించారు. డిస్కో శాంతి విజయపురి వీరన్, కట్టుమల్లిక వంటి అనేక చిత్రాల్లో నటించిన తమిళ నటుడు సిఎల్ ఆనందన్ కుమార్తె. ఆమెకు 1 చెల్లెలు, నటి లలిత కుమారి. టాలీవుడ్ లో చాలా టాలెంటెడ్ దర్శకులు ఉన్నారు. వారిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. సినిమాలతో అన్ని వర్గాలను అలరిస్తూ టాప్ దర్శకుడిగా కొనసాగిస్తున్నారు త్రివిక్రమ్. నేడు ఈ మాటల మాంత్రికుడి పుట్టిన రోజు. త్రివిక్రమ్ సినిమాలోని మాటలు, డైలాగులు మన అమ్మో, నాన్నో లేదంటే మనకు బాగా కావలసిన వ్యక్తి మన గురించి మన పక్కనే కూర్చొని చెప్తున్నట్టే ఉంటాయి. ఆయన సినిమాలోని సన్నివేశాలు కూడా నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. అందుకే ఆయన సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్నాయి. చిన్న చిన్న విషయాలను కూడా ఎంతో అర్థవంతంగా ప్రతి ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పడం త్రివిక్రమ్ స్టైల్. ఇక త్రివిక్రమ్ సినిమాలో కథలు చాలా సింపుల్ గా ఉంటాయి. స్టోరీ లైన్ చిన్నదే అయినా 2.5 గంటలు ప్రేక్షకుడిని థియేటర్లో కదలకుండా కూర్చోబెడుతూ ఉంటాయి ఆయన సినిమాలు. అది అంత ఈజీ కాదు, అందరి వల్ల అసలే కాదు. ప్రేక్షకుడికి కావాల్సిన అన్ని అంశాలను తన సినిమాలో చూపిస్తూనే చివరిగా ఓ సందేశాన్ని కూడా ఇస్తారు త్రివిక్రమ్. అనుష్క శెట్టి తెలుగు, తమిళ సినిమా నటీమణి. బెంగళూరు నగరానికి చెందిన యోగా శిక్షకురాలు అనుష్క. అసలు పేరు స్వీటీ శెట్టి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా ఈమె సినీ రంగంలో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఈమె విక్రమార్కుడు, లక్ష్యం వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా తెలుగు చిత్రరంగంలో కథానాయికగా తన స్థానాన్ని పదిలపరుచుకున్నది. తమిళంలో మాధవన్ సరసన 2 చిత్రం ద్వారా పరిచయమైంది. అదేవిధంగా బాహుబలి సినిమా ద్వారా భారతదేశంలో ప్రాముఖ్యత కలిగిన సినీ తారగా గుర్తింపు తెచ్చుకుంది. అనుష్క శెట్టి 1981 నవంబర్ 7న జన్మించింది. ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది అని అనుకుంటా. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్.